పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఓయూ జేసీ చైర్మన్ కాశీ గారితో ఉన్నాము. నిరుద్యోగ సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని మీరు చెప్తున్నారు. దాదాపు 30 సమస్యల వరకు ఉన్నాయని చెప్తున్నారు. అట్లనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 1000 నామినేషన్లు వేస్తున్నామని చెప్తున్నారు. మరి ఏంటి 100% అనేటువంటి 30 సమస్యలు 1000 నామినేషన్ అనేటువంటిది కేవలం మా ప్రధానమైన లక్ష్యం రేవంత్ రెడ్డిని గద్దె దింపడానికి మాత్రమే. మా నిరుద్యోగులని నష్టపోయినరు, మా నిరుద్యోగులని రోడ్డు మీదకి ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది. మాకు బీఆర్ఎస్ తోటి సంబంధం లేదు, కాంగ్రెస్ తోటి సంబంధం లేదు, బీజేపీతో సంబంధం లేదు. కేవలం 3 పార్టీలను ఓడగొట్టి నిరుద్యోగులను మాత్రమే ఎన్నిక చేసుకోవడానికి కోసం 30 సమస్యల పైన 1000 నామినేషన్లతోటి 2-3 రోజుల్లోనే జూబ్లీహిల్స్ మొత్తం నిరుద్యోగులతోటి మొత్తం నింపబోతా ఉన్నాం. కేవలం ఎవరు అడ్డొచ్చినా మా నామినేషన్ ఆగదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా 100% ఓడగొడతామన్నటువంటి కూడా మేము తెలియజేస్తా ఉన్నామన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల తరపు నుంచి ప్రతి ఒక్క జిల్లాల నుంచి నిరుద్యోగి వచ్చి నామినేషన్ దాఖలు చేస్తాడు. నామినేషన్ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం. దానికి అన్ని ఏ విధంగా అయితే నామినేషన్ ముందుకెళ్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గద్దె దింపే విధంగా మీకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం చేత కాకపోతే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లేకపోతే వార్డు మెంబర్లు ఇవి 150,000 ఉద్యోగాలు ఇవి సూపర్ న్యూమరీల కోట కింద మా నిరుద్యోగులకు ఇవ్వండి, మాకు సపోర్ట్ చేయండి. ఎందుకు మా నిరుద్యోగులతో ఆటాడుకుంటున్నారు, ఎందుకు మా జీవితాలతో ఆటాడుకుంటున్నారు? ఈ ఉప ఎన్నికలో మా సత్తా ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తాం. ఈ నవీన్ యాదవ్ గారిని ఓడగొట్టడం 100% తథ్యం. మరి బీఆర్ఎస్ని కూడా ఓడడం తథ్యం. మరి గెలిచేది మాత్రం నిరుద్యోగులు మాత్రం గెలుస్తారన్న. మీరు నిరుద్యోగ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. మరి నిరుద్యోగ సమస్యలు ఉంటే ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం ఇలాంటి చేపట్టి, ధర్నా చౌక్ ఉంది చేపట్టి చూపించాలి. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎందుకు ఎంచుకున్నట్టు కారణం ఏంటి? మేము ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పైన కొట్లాడి ఎందుకంటే ప్రతి ఒక్కసారి మోసపోయి మా వల్ల కావడం లేదు. ఇప్పటికే మా పైన 10-11 అక్రమ కేసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టి నిరుద్యోగుల పైన ఏ ఒక్క ప్రభుత్వం అయినా అక్రమ కేసులు అరెస్టులు చేసిన ఎక్కడైనా ఉందా? అంత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది, అక్రమ కేసులు పెట్టలేదు. బీజేపీ కేంద్రంలో ఉన్నది, అక్రమ కేసులు పెట్టలేదు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మా పైన నిరుద్యోగుల పైన అక్రమ కేసులు పెట్టిందో చెప్పాలి. ఎందుకంటే మేము అడుగుతున్నాం, మీరు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాల కోసం అడుగుతున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి, జీపీఓ, కానిస్టేబుల్ ఈ పోస్టులన్నీ ఎక్కడ పోయినాయి? మరి ఎందుకు అనేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా మా నిరుద్యోగులు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో 12 మంది చచ్చిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ముసి నవ్వులు నవ్వుతా ఉన్నాడు. ఎందుకు ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీరు రాజీనామా చేయండి అని అడుగుతా ఉన్నామన్నా. మేము ఖచ్చితంగా మేము 100% 1000 మంది నామినేషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న భారతీయులు మొత్తం ఏం జరుగుతుంది అన్నటువంటి జూబ్లీహిల్స్లో మా సత్తా ఏమో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తామన్నా. మేము ఇప్పటికే ప్రభుత్వం గ్రూప్ 1 ఎవరైతే ఆ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కూడా ఇచ్చింది కదా. గ్రూప్ 1కి సంబంధించిన అవకతవకలు జరిగినాయి, అమ్ముకున్నారు. గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థి, కానిస్టేబుల్ అభ్యర్థి, జీవో 46 అభ్యర్థి, 29 అభ్యర్థి, మరి జీపీఓ అభ్యర్థి, డిఎస్సి అభ్యర్థి, మరి అనేక రకాలుగా 30 సమస్యల పైన ముందు 30 మంది నామినేషన్ చేస్తాం. ఈ 30 మంది పోయి 1000 మంది నామినేషన్ మేము దాఖలు చేస్తాం. మేము కేవలం ఒకటి మేము ఏ విధంగా అయితే మిమ్మల్ని ఎక్కించినామో అదే విధంగా గద్దెను దిప్పించడమే మా ప్రధానమైన డిమాండ్.